మీటింగ్కి వెళ్ళాను. చాలా పెద్ద ప్రవక్తల మీటింగ్. మా మేనల్లుడు తీసుకెళ్ళాడు అన్నట్టు, వాళ్ళ కారులో తీసుకెళ్ళాడు. నేను దేవుడి మీద ఆధారపడ్డాను. ప్రభువా 5 అవుతుంది సాయంకాలము, నేను వెళ్ళలేను, నీ చిత్తమైతే నేను వెళ్ళాలి. అయితే వెళ్ళడానికి కూడా వాళ్ళ ఇంటికి రమ్మంటే కూడా నేను వెళ్ళలేను. దేవుడి చిత్తం అంటే నేను వెళ్తాను, దేవుడికి అని నేను అట్లా దేవుడి మీద ఆధారపడ్డాను. అప్పుడు 5 అవుతున్నా మీరు రావట్లేదేంటి, అసలు కారు కట్టి అన్ని నీకు సిద్ధపరిస్తే మీరెంత రాకుండా అట్లా ఉంటున్నాం ఏంటంటే, నేను వాళ్ళు అక్కడ ప్రయాణం చేయాలంటే 1 గంట అవుతుందయ్యా, మీరే ఇటు నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ప్రయాణం చేస్తే అక్కడికి అడ్రో చెప్పు, మేము రత్న అక్కడికి వచ్చేస్తామంటే అట్లా అంటారా? సరే అని అప్పుడు మీరు బేగంపేటలో కలవండి, మేము మణికొండ నుంచి బయలుదేరుతామని. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలంటే ఎంత, వాళ్ళు ఆ ప్రవక్తను పిలవడానికి 70 లక్షలు ఖర్చు పెట్టిరండి. ఆయనని వాళ్ళ సంఘానికి పిలవడానికి 70 లక్షలు ఖర్చు పెట్టి ఆయనను పిలిచారంట. దానికోసం నన్ను అక్కడ తీసుకెళ్తే దేవుడు అక్కడ ఆయన ఏం చెప్పిందంటే, అంత పెద్ద ప్రవక్తతో మాట్లాడుతున్న మాటలు కూడా ముందు నాతో మాట్లాడిన మాటలే ఆయన పలుకుతా ఉన్నాడు. ఎందుకు అక్కడ తీసుకొచ్చిందంటే, ప్రవక్త ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత చిన్న వ్యక్తి అయినా ఆత్మ ఒక్కటే. హల్లెలూయా. మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి, పురుషుల్లో ఉన్నది పరిశుద్ధాత్ముడే, స్త్రీలో ఉన్నది కూడా పరిశుద్ధాత్ముడే. స్త్రీ చెప్తున్నప్పుడు పురుషుడు చెప్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తానంటే, స్త్రీయే కదా అని చాలా మంది సేవకులు తక్కువ అంచనేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలోకి నేను వెళ్ళను అంటున్నాడా? మరి బాప్తిసం సేమ్ ఇస్తున్నారుగా, స్త్రీలకు సేము బాప్తిసమే, స్త్రీలకు సేము రొట్టెని, అన్ని పరలోకం ఏమన్నా స్త్రీలకు వేరే పురుషులకు వేరే ఉందా? లేదు. మీరు గమనించేది ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటున్నాడు, దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నాడు. మీరు గుర్తుపట్టాలి. మరి సంఘస్థ ఏం గుర్తుపట్టాలి? దేవుడు ఈ సేవకుల్లో ఉన్నాడా లేడా? నేను అదే చెప్తున్నాను. మీరు ఆ వాక్యంలో ఎదగాలి. ఇంకా పాలు తాగే వయసులో ఉండొద్దు. కొంచెం కొంచెం ఏం చేయాలా? వాక్య జ్ఞానంలో ఎదగాల. హల్లెలూయా. అప్పుడు ఈ వ్యక్తిలో దేవుడు ఉందా లేదా, ఈ వ్యక్తి చెప్పేది కరెక్టా లేదా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు అద్భుతాలు తెలియజేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా నేను చాలా ఆయన చేస్తున్న అద్భుతాలు చూస్తాను. మరి అక్కడికి మేము వెళ్ళి రాత్రి 12 గంటల వరకు ఉన్నాం. అలాంటి పెద్ద మీటింగ్లకు వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక ప్రవక్త ఆత్మ నీలో ఉన్నది, నువ్వేం భయపడకన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తలు కలిగిన ఆత్మ, ఎందుకంటే స్త్రీలు కూడా ప్రవక్తలు ఉన్నారు. అందులో దేవుడు నన్ను ఒక చిన్న ప్రవక్తిగా దేవుడు చేశాడు. అందుని బట్టి నేను ఎంతో, ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి నన్ను నేను క్లారిటీ చేసుకోవడానికి అక్కడ తీసుకువెళ్ళి అంటే, ముందు నువ్వు నమ్ము. హల్లెలూయా. నేను చెప్పేదాన్ని నేను నమ్మాలి కదా. దేవుడు నాతో మాట్లాడేది కరెక్ట్ అని నేను నీకు ఇది జరుగుతుందని నేను చెప్పినప్పుడు అది జరుగుతుంది. ఆ ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ప్రకటన చేయి, కష్టపడక్కర్లేదు. ఆ వ్యక్తికి జరుగుతుందంటే నువ్వు వెళ్ళి ఆ మాట ఇదిగో ఇది నీకు జరుగుతుంది అని అలా చెప్పు. ప్రకటన చేయడమే ప్రవక్త. ప్రవక్త ప్రకటన చేస్తేనంట ఏ మూలలున్నా కానీ ఆ వస్తువు తయారై వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, ఆమోసు గ్రంథం అంటాడ, దేవుడు ఏదైనా చేయగలడు, చేస్తాడు. కానీ ప్రవక్తలు ఏంది, సేవకులు ఏంది చెయ్యడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు చేయగలడు కానీ సేవకుడు లేనిది, ప్రవక్త లేనిది ఆయన చేయడు. ఆయన ఉంటేనే ఆయన ద్వారా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు అక్కడ సేవకుడు లేడు, ప్రవక్త లేడు, నువ్వు విశ్వాసం నీ ద్వారా చేస్తాడు అక్కడ. కానీ డైరెక్ట్గా దేవుడు అక్కడ వెళ్ళి చేయడు. అందుకే వాక్యాలతో నేర్చుకోవాలి. మనము ఈ యొక్క సంఘంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది, సమృద్ధిగా ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది కనుక ఆరాధనలో యాక్టివ్గా ఉండాలి. వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎట్లుందంటే, ఏ మాట మిస్ అవుతునో, నేను అట్నే వింటా. వాక్యం వినేటప్పుడు ఏ మాట మిస్ అవుతునో ఆ మాట నేను అంటేనే మా జ్యోతిబాబు కూడా అడుగుతా, ఒక క్యాసెట్ పెట్టుకున్నాము. ఆయన ఏమో చెప్పిండు ఏంటి, నేను ఇనలేదు అంటే ఆ మాటకు మళ్ళీ నాకు రిటర్న్ చెప్తాడు. ఎందుకంటే అంత జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. అసలు నా అంశం అందులోకి తీసుకెళ్తున్నాను మేము, అందుకే ముందుకు చెప్తున్నాను. మరి ఏం చేయాలంట? క్రైస్తవులైన మనం దేవుడు చెప్పింది ఏంటంటే, వినుట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతాను మనల్ని మోసం చేసేది ఏంటంటే, వినకుండా చేయడమే దాని పని. మన పైన పాస్టర్ గారు సంఘానికి పో, బైబుల్ తీసుకో అంతగా, కానీ నువ్వేం చేయాలంట?
ఆ మాటలు వినకుండా చేస్తుందంట. అప్పుడే నిద్ర వస్తుంది, అప్పుడే ఏదో గుర్తొచ్చేస్తుంది, ఆ మాట నీ చెవులు పడకుండా చేస్తుంది. కానీ దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే, నువ్వు కష్టపడద్దు కానీ జాగ్రత్తగా విను వాక్యం. హల్లెలూయా. అందుకు దేవుడు ఏమన్నాడు, మంచి నేలను విత్తబడుతుంది. అప్పుడు 4 రకాల జనులు ఉంటారు సంఘంలో. త్రోవ పక్కన ఉంటారు, ముండ్ల పదలు ఉంటారు, రాతి నేలలు ఉంటారు, మంచి నేలలు ఉంటారు. కానీ నీవు నేను ఎక్కడ ఉండాలంట, మంచి నేలను పడిన విత్తనం అన్నాడు. ఈరోజు వాక్యం ఏంటంటే నువ్వు జాగ్రత్తగా వినాలంట. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అక్కడ ఒక మాట సెలవిస్తాడు. ఏమంటాడు, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలంట. ఆ శ్రద్ధ కూడా వింటారు. ఈ చెవులని ఆ చెవులకి వెళ్ళిపోతూ ఉంటారు. బయటకు వెళ్ళిన తర్వాత ఏ వాక్యం చెప్పినట్ట దోలాడుకుంటే కూడా రావు. కానీ ఇప్పటి నుంచి చెప్తున్నానండి, మన కొద్ది మంది అయినా కానీ మందిని చూడకండి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఆదివారము నువ్వు వాక్యం మీద ఇంట్రెస్ట్ పెట్టి రావాలి. అలాగే ముందుగానే నా కొరకు ప్రార్థన చేసుకొని రావాలి. ఏమని, ఈరోజు నాతో దేవా నువ్వు మాట్లాడా. రోజు ప్రతి వారం ఒక వాక్యం నేను పట్టుకొని ఆ వాక్యం మళ్ళీ ఆదివారం వరకల్లా మన మైండ్లో ఉండేటట్లుగా ధ్యానం చేయాలి. హల్లెలూయా. నేను చాలా ధ్యానం చేస్తున్నాను. ఇంకో ప్రవక్త వాక్యం కూడా ఆయన ఏమన్నాడంటే, ఒక మాటని 10 సార్లు ధ్యానించి నీ మైండ్లో ఉండిపోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు యెహోవా మాట శ్రద్ధగా విని ఆ విన్నదాన్ని ప్రకారం ఏం చేస్తాడు, నువ్వు గైకొనిన ఎడల ఏం చేస్తాడంట, నువ్వేం కష్టపడొద్దు, వినాలి, దాని ప్రకారం చేయాలి. చేసినప్పుడు భూమి మీద ఉన్న జనాలకందరికంటే ఇస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మడానికి కూడా శక్తి కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే అన్నాడు. అంటే నమ్మడానికి కూడా, ఎట్లా నమ్ముతావు ప్రభా, నా పరిస్థితి అంతా బాగాలేదు, కానీ దేవుడు అంటాడు అన్ని పరిస్థితులు చక్కబడతాయి అంటే ఎట్లా అని మనం అంటాం. మనం మనిషి అనేది ఏంటంటే ఎట్లా అనేదే మర్చిపోవాలి మనం. హల్లెలూయా. మనం ఇదేం చేయాలా, ఎట్లా చేస్తావు ప్రభువా అనేది మనం మర్చిపోవాలి. ఎందుకు తెలుసా, ఆయన ఎట్లయినా చేయగలడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త. సృష్టికర్త అంటే వస్తువును సృష్టించగలిగిన శక్తి దేవునికి ఉంది. హల్లెలూయా. అది నువ్వు నమ్మాలి. నా జీవితంలో ఏది లేదో అది సృష్టించగలిగిన శక్తి ఉంది. హల్లెలూయా. నేను నమ్ముతున్నా. ఆ విశ్వాసంలోకి మీరు రావాలి ఇప్పుడు. హల్లెలూయా. ఏ విశ్వాసంలోకి? మనం నమ్మగలగాలి, ఆయన మాట వినగలగాలి, ఆయన చెప్పింది చేయగలగాలి. ఈ 3 మీరు చేయగలగడానికి సైతాన్ చేయలేదు. మొట్టమొదట విననీయదు. వింటే ఎక్కడ ఇంకా ఫాలో అవుతారని విననీయదు. అందుకే యొక్క ప్రకటన గ్రంథంలో ఏమంటుందంటే, ఆత్మ చెబుతున్న సంగతులు చెవు గలవాడు వినుగాక. అంటే అందరికి చెవులు లేవా? అందరికి చెవులు లేవా? కానీ ఆత్మ సంగతులు అక్కడ అంటున్నాడు. అక్కడ దేవుని వాక్యం అంటుందా, ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవు గలవాడు వినుగాక అంటాడు. అంటే మనకు చెవులున్నా కానీ వినని చెవులు ఉన్నాయి. అందుకే అక్కడ ఇంకా దురద చెవులు కూడా అంటారు. దురద చెవులు గలవారు కూడా ఉన్నారంట. ఈరోజు నేను బాగా వినాలనేది తీర్మానం చేసుకోండి. ఎక్కడ ప్రసంగం విన్నా మీరు దయచేసి శ్రద్ధగా వినడం మాత్రం ప్రారంభించండి. అక్కడ కనీసం మీకు దొరికిన 4 మాటలైనా దొరుకుతాయి. హల్లెలూయా. నేను నా జీవితంలో అయితే నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా వాక్యం వింటాను. మనం ముచ్చటి ఇంట్రెస్ట్ వింటాం కానీ వాక్యం ఇంట్రెస్ట్ విని అక్కడే కోల్పోతాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విను. నువ్వు శ్రద్ధగా విను. ముందు ఆ విన్నప్పుడు ఏం చేస్తావంటే అది ఏమి చెప్పిండో అది నువ్వు చేయడానికి ప్రారంభిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం చెప్పిన
ఒక చిన్న ఉదాహరణకి ఒక జింకంట తన పిల్లలకంటే ఏం చెప్పిందంట, అడవిలో జింకలు ఉంటాయి తెలుసు కదా, పులుల మధ్యలో జింకలు ఉంటాయి కదా, అయితే దాన్ని గూట్లో పెట్టేసి ఈ యొక్క జింక ఏం చేసిందంట, నేను ఆహారం పోయి తీసుకొని వస్తా దూరం నుంచి, మీరు ఈ గూట్లో తప్ప మీరు బయటికి వెళ్ళొద్దు, నేను ఆహారం మీకు తెచ్చి పెడతాను, ఈ అందమైన ప్రదేశం పచ్చ పచ్చ ప్రదేశం అని మీరు బయటికి వెళ్ళొద్దు బాబోయ్, ఎందుకు బయట పోతే తోడేళ్ళు ఉన్నాయి, అన్ని జింకలంటే ఈ పులులు సింహాలు తినేస్తాయి, మీకు తెలియదు, మీరు ఈ యొక్క గృహలోనే ఉండండి, నేను మీకు పోయి ఆహారము తీసుకొని వస్తాను. ఎవరు చెప్పినట్ట? జింకలు చెప్పి ఈ పిల్లలకి చెప్పి పోతే ఈ యొక్క జింక వెళ్ళి ఆహారం కోసం వస్తే ఒకసారి ఈ యొక్క జింకలు ఏం చేసినాయంటే చిన్నవి అసలు ఈ రోజు మనల్ని గుడిసెల్లోనే పెడుతుంది, ఈ గూట్లోనే పెడుతుంది, ఆమె మాత్రం పోయి మనకి ఏదో ఇంత అన్నం పెట్టుకొని తెచ్చేస్తుంది, మనం తెలియలేదా అక్క, తెలియలేదా మనకి అని వీళ్ళు ఏం చేసినాయంట, ఈ హుషారుగా ఈ జింకలు ఏం చేసినాయి, కొంచెం నేను బయటికి పోయి చూసేసి వస్తా కానీ అది బయటికి పోయి కొంచెం చూసేసరికి వాము అక్క ఎంత పెద్దగా ఉంది అడవి, ఎంత అందంగా ఉంది, ఎంత అసలు వాడుకోవడానికి ఎంత మంచిగా ఉంది, అసలు మనమ్మ చాలా తప్పు చెప్పింది, అసలు ఇక్కడ ఏమీ లేదు, నాకు చాలా హాయిగా ఉందని ఆ జింక ఏం చేసింది, ఇంకో జింకకి చెప్పేసి నిజంగా నువ్వు వచ్చి చూద్దురా అని ఆ జింకను కూడా బయటికి తీసుకొచ్చినారు. ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయి, మంచి ఆ గృహ దగ్గర ఎగురుతా ఉన్నాయి అంట. ఎప్పుడు చూడలేదు కదా, అందుకే దేవుని వాక్యం అంటది, లోకమైన వైపు మనము చూస్తే ఉంటుందంటే దేవుడు చెప్పిందే తప్పు, లోకంలో ఎంత జ్ఞానం ఉంది, అన్ని తెలుసుకోవచ్చు, అమ్మో వాక్యం చెప్తే నువ్వు ఇచ్చేది అచ్చేది ఇచ్చేది అన్ని ఖర్చులు ఉంది, వాక్యంలో ఎంత జ్ఞానం ఉంది, ఎంత తెలివి ఉంది, కంప్యూటర్లో ఎంత ఉంది, ఫోన్లో ఎంత ఉందని తెలివి నేర్చుకోవడానికి ఈ లోకంలో వెళ్ళిపోయి ఎవరి చేతిలో పడుతుంది తెలుసా? సాతాను చేతిలో పడుతుంది. ఆ యొక్క జింకలు ఏం చేసినాయి అంటే ఈమె చెప్పిందే తప్పని ఈ తల్లి జింకేమో చాలా దూరం నుంచి వెళ్ళి మా ఆహారానికి బిడ్డల కోసం కష్టపడుతూ తీసుకొని వస్తుంది. ఒకటే చెప్పింది, ఏమని చెప్పింది? మీరు బయటికి వెళ్ళొద్దు, శత్రువు ఉన్నాడు అని చెప్పింది. సార్ అని ఈ యొక్క జింక వచ్చేసరికి ఈ నిజంగా తొడేలు వచ్చి ఏం చేసిందంట, ఈ జింకల్ని చంపేసి వాళ్ళని తీసుకురావడానికి ఏం చేసిందంటే ముందు చెవులనే కొరికేసుకున్నాయంట. అది జింక చెవుల్ని ఈ 4 చెవులు తీసుకొని వాటిని చంపేసింది, చెవులు తీసేసుకుంది. అయితే ఈ వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి దూరం నుంచి వచ్చేస్తుందంట. దూరం నుంచి వస్తుంటే జింకలు బయట కనపడుతున్నాయి కానీ లేవట్లేవు. అప్పటికి ఈ తల్లి జింకకు అడుగులు సన్నగా అవుతుందంట. అయ్యో ఏం జరిగింది అనుకుంటా ఒక్కొక్క అడుగు వేసుకొని వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి 2 జింకలు కింద పడుకున్నాయి. ఏం లేవంట, చెవులు మాత్రం లేవంట. అప్పుడు వచ్చేసి ఇంకా ఆ యొక్క తొడేలు వచ్చేసి అప్పుడు ఏంది, ఈ జింకలకు చెవులు లేవేంది, జింకకు అసలు చెవులు ఉంటాయా చెవులు ఉండవా? అప్పుడు ఈ జింకలంట చెవులు ఉంటాయా చెవులు లేదంటే అప్పుడు తల్లి జింకలంటే నా జింకలకు చెవులు లేవమ్మా అని చెప్పింది. అప్పుడేంటంటే ఆత్మ ఏం చెప్తుంది, చెవు గలవాడు వినుగాక. జింకకు చెవులు ఉన్నాయి కానీ వినే చెవులు లేక తన ప్రాణాలంట ఆ జింకలు పోగొట్టుకున్నాయి. నేను చెప్పాను నువ్వు బయటికి వెళ్ళొద్దు అన్న, కానీ వెళ్ళేసరికి ఏమైపోయింది, తొడేలు చేతిలో ఉంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మ చెప్తున్న సంగతులు నువ్వు వింటే ఏమవుతావంట, భూమి మీద నువ్వు ఎట్లంటాడంట, అన్నిటిలో ఉన్నత స్థలంలో ఉంటావు. హల్లెలూయా. ఈ రోజులో డబ్బు ఉంటే ఉంటావు, కారు ఉంటే ఉంటావు, ఇల్లు ఉంటే ఉంటావు, అవే చూస్తున్నాడు. నువ్వు దేవుడు ఉంటే ఉంటావు. ఏం చెప్పాలా, ఏ వ్యక్తిలో దేవుడు ఉంటే ఆ వ్యక్తి ఉన్నత స్థితిలో వెళ్తాడు. మొన్న ఒక సాక్ష్యం విన్నాను, ఒక పాస్టర్ గారికి 5 లక్షలు తెచ్చి ఇచ్చారు. హల్లెలూయా. ఎవరికయ్యా? నీకే దేవుడు మాట్లాడి, అయ్యో 5 లక్షలు నేనేం చేయాలి అంటే దేవుడు అన్నాడంట, చర్చికి నువ్వు వ్యాన్ కొను అని చెప్పినాను. సరే ఇల్లు కొనుక్కోవచ్చు కదా, ఆయన సొంత నిర్ణయం తీసుకోలేదు. ఆయన దేవుడు నాకు తెచ్చిచ్చింది 5 లక్షలు, 5 కట్టలు తెచ్చిచ్చింది. 5 కట్టలు నువ్వు తీసుకొని తెచ్చిచ్చిందంటే దేవుడు మాట్లాడుతూనే ఇస్తాడు కదా.
నిజంగా ఆశ్చర్యం, నిజమే జరుగుతుందండి. ఇంకొక ప్రభువా మరి ఈ 5 లక్షలు ఏం చేయాలంటే అప్పుడు టాటా సుమో లాంటిది కొన్నారంట 9 లక్షలు. ఇంకో బ్రదర్ 4 లక్షలు హెల్ప్ చేసినట్టు. ఈ 5 లక్షలకు 4 లక్షలు కాదు. అయితే మరి ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని చెప్తుంటే ఆ పాస్టర్ గారంట ప్రార్థన చేస్తుంటే ఇంకో పాస్టర్ గారంట ప్రార్థన చేసిందంట. ఈయన ఏం చెప్పాడు, నాకు ఇట్లా కారుకి ఇట్లా 5 లక్షలు వచ్చినాయని సాక్ష్యం చెప్తే నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు బ్రదర్. నేను ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నా. ఒక బ్రదర్ ఇల్లు కట్టుకున్నంట, కట్టుకొని గృహప్రవేశానికి సిద్ధపడి తాళాలు కూడా సిద్ధపడి ఇంకా ఈయన ఇళ్ళలో పోదామంటే ఈ ఇల్లు తలాలు పాస్టర్ గారికి యోన్ దేవుడు మాట్లాడిన. హల్లెలూయా హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మాలండి. నమ్ముతున్నారా? నమ్మాలి. హల్లెలూయా హల్లెలూయా. నమ్మకనే మనం కార్యాలు చూడట్లేదు. నిజంగా ఇల్లు వచ్చేసిందంట. ఎందుకంటే ఆ విశ్వాసంలో మనం పెరగాలి. ఎందుకన్నాడు ఆ మాట? భూమి మీద అందరికంటే నేను హెచ్చిస్తాను. ఎందుకన్నాడంటే ఆ మాట నువ్వు నమ్మగలిగితే దేవుడు తప్పకుండా నీకు చేస్తాడు. నమ్మడానికి నువ్వు ప్రయత్నం చేయి. ప్రభా అపనమ్మకం నాలో లేదు, అపనమ్మకం నాలో ఉంది ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభా, ఈ కార్యంలో పట్ల నువ్వు చేస్తావు. ఈ పరిస్థితులు ఎట్లున్నది? నీ శరీరం సహకరించట్లేదా? నీకు డబ్బు లేదా? నీకు శక్తి లేదా? నీకు ఏమైనా ఈ లోకంగా లేదు 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 అనుకోవచ్చు. అన్ని నెగటివ్గా నీకు కనపడచ్చు. కానీ అన్నిటినీ కూడా దేవుడు చేయగలిగిన శక్తివంతుడు దేవుడు అని ఎప్పుడైతే నమ్ముతావో అన్నిటికీ జీవాన్ని ప్రకటిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఈరోజు భూమి మీద దేవుడు ఏమంటున్నాడంటే నేను ఉన్నత స్థితిలో చేస్తాను. నేను వాక్యం మాట్లాడుతున్నా. వాక్యం మనకు శక్తి. నాకు బ్రదర్ చెప్తుంటే నాకు ఎంతో ఉద్యోగం వస్తుంది. వాక్యాన్ని మనల్ని జీవింపజేస్తుంది. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము జీవితాలను మారుస్తుంది. హల్లెలూయా. నేను మారనండి అనుకోవచ్చు, కానీ నేను మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. హల్లెలూయా. ఒక మనిషి మార్చలేడు, కానీ వాక్యము ప్రతి వ్యక్తిని మార్చగలిగిన శక్తి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటుందంటే నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినంటాడు. ఎట్లా వినాలయ్యా అంటే ఆయన చెప్పింది మనం చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ మాట ఇచ్చినాక ఏమంటుండు? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. ఇంకేం చేయాలా? దిగులు పడదు. నువ్వు ఒక పని చేయాలంటే నీకు ఎదురుగా ఎన్నో ఆటంకాలు వచ్చేస్తాయి. అయ్యో దేవుడు చెప్పాడు కానీ ఈ ఆటంకం చెప్పలేదు. దేవుడు ఎప్పుడైనా మేలే చెప్తాడు, కానీ అయ్యా అక్కడ కీడు వస్తుందని చెప్తే అది బోరు కూడా బోరు. హల్లెలూయా. నా జీవితంలో అదే జరిగింది. అంటే ప్రభువు నువ్వు చెప్పితే నేను పాస్టర్ గారి కోసం ఎంత ప్రార్థన చేద్దును, అందరితో ప్రార్థన చెప్పిందంటే నువ్వు అటు చేస్తావో నాకు తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. నాతో చాలా మాట్లాడింది దేవుడు. నేనన్నాను ప్రభువా నీకు ఏదైనా శక్తి ఉంది కదా, ఇట్లా అడగాలండి దేవుడు, నీకు ఏదైనా శక్తి ఉందా? నా భర్తను బ్రతికించే శక్తి ఉంది కదా, అది కూడా జరుగుతుంది. నువ్వు లాజర్ని చనిపోయిన లాజర్ని బ్రతికించావు, కానీ ఇంకా భూమిలో పోయిన ఆయన ఎట్లా బతుకుతాడు? అసలు అది జరగదేమని అనుకుంటే నాకు సన్ననైన స్వరంతో మాట్లాడాడు. ఏమని మాట్లాడింది తెలుసా? ఎస్కేల్ ప్రవక్త లోయలోన ఎముకలతో ప్రవక్త వెళ్ళి మాట్లాడాడు. ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితము లోయలోన ఎముకలకు ప్రవచనం అయితే చెప్పాడు. ఎముకలారా మాంసం వచ్చును కాకంటే మాంసం వచ్చింది. శరీరం రమ్మంటే నరాలు రమ్మంటే ఎవరు చెప్పాడు? దేవుడు కాదు. ఎవరు చెప్పాడు? ఒక ప్రవక్తకి వెళ్ళి లోయలు ఉన్న ఎముకలతోనూ ప్రవచనం చెప్పంటే గడగడ గడగడ వణుకుతూ అవన్నీ శబ్దాలు చేసుకుంటూ కాలు ఎముక ఎక్కడో ఉంటే చెయ్యి ఎముక ఎక్కడో ఉంటే లోయలో కొన్ని సంవత్సరాల క్రితం ఎండిపోయిన ఎముకలకు ఒక ప్రవక్త ఎస్కేల్ ప్రవక్త వెళ్ళి ప్రవచనం చెప్తే అవి పలికినే మనుషుడు బతికిండు అంటే అమ్మో నేను పరీక్షించాను ప్రభా. బ్రతికించగలిగిన శక్తి కూడా ఉంది, కానీ ఆయన ఎందుకు అలా చేసిండో ఆయన అన్ని తెలిసే చేసిండని అప్పుడు నేను పరీక్షించాను ప్రభా, నన్ను క్షమించు నాయన. నేను అనుకున్నాను ఇంకా చచ్చిన నా
లాజరు 4 రోజులు నాటి బతికించిండేమో, ఇన్ని రోజులు ఆయనకు బ్రతుకుతాడా అంటే ఇన్ని రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఎముకలు కూడా దేవుడు మాట ప్రవర్తవలిగితే బతికింది. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయనకి ఇష్టమైన దేవుడు చేస్తాడు. కొన్ని మనకు తెలుస్తాయి, తెలియదు, కానీ భవిష్యత్ కాలాలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ యెహోషువతో ఏమంటుందంటే, నువ్వు దిగులు పడకు, దేవుడు నీకు మాట ఇచ్చింది కదా. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మీకు దేవుడు ఏ మాట ఇచ్చిండో, ఇగో ఈ ఇల్లు ఇస్తానని చెప్పిండు అనుకో, దేవుడు తప్పకుండా ఇదిగో బిడ్డలు ఇస్తానని చెప్పినాడు, స్వస్థత ఇస్తానని చెప్పినాడు. నీకు ఏదైతే మాట్లాడిండో ఆ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడు అంటున్న ఆ మాటలు శ్రద్ధగా వింటే భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కష్టపడక్కర్లేదు, దేవా నీ మాట నేను వింటాను ఆయన, నువ్వేం చెప్తావు నాయన అని. నువ్వు ప్రతి పనిలో కూడా నీ చెవులు ఎట్లుండాలి, ఆత్మ సిద్ధముగా ఉండాలంట. ఏ సమయంలో చెప్తాడో నీకు తెలియదు. హల్లెలూయా. దేవుడు ఆత్మ ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు. ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, ప్రభువా నీ మాటకు లోబడతాని ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉంటావో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకము, నువ్వు దిగులు పడకము, నువ్వు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడు అనే యెహోవా నీకు తోడైంటాడు. హల్లెలూయా. యేషోబు జీవితంలో చూస్తే ఆయన ఏ తప్పు చేయలేదు. ఒక ఉన్నత స్థితికి రావడానికి చిన్నప్పటి నుంచి గోతులో పడుతున్నాడు. అయ్యో ఎందుకు గోతులో పడుతున్నాడు నాకు తెలియదు, నేను ఏ తప్పు చేయలేదు ప్రభు అంటున్నాడు. కానీ అక్కడ ఒక మాట చెప్తాడు చూడండి, యేసేపుకు దేవుడు తోడై ఉండెను. హల్లెలూయా. యేసేపుకు దేవుడు తోడైండు. మరి తోడైతే కష్టాలు ఏంటండి అంటారు. అవును, మనం ఎలాగ నడవాలో ఆ కష్టాలనే మనకు దేవుడు తోడుకుంటాడు. దేవుడు అంటాడు, కష్టాలనే నీకు తోడు. దేవుడు నీకు తోడుగుండా లేడా, ఆ కష్టం నువ్వు జయించగలుగుతావు. మనం కష్టం రావద్దు అనుకుంటాం, కానీ ఈ కష్టంలో దేవుడు నాకు తోడుకుంటాడు. ప్రభా నాకు ఓర్పి, ఇక్కడ ఏమంటాడు, నువ్వు ఓర్చుకో అంటాడు. ఏమంటాడు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఎంత పనైనా చేయగలగడానికి దేవుడు శక్తినిస్తాడు. ఈ మధ్యాహ్న సమయం ఏంటంటే దేవుని మాట వినాలి, ఆయన చెప్పిన త్రోవలో నడవాలి, ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంత రోమపత్రిక 5వ అధ్యాయం అంటాడు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం వచ్చిన అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి వచ్చిన శ్రమల్ని బట్టి దేవుడు ఆయన మరి ఏమని చెప్తున్నాడు, అంతేకాదు శ్రమ వచ్చిందంటే ఏం రావాలంట, పాపం కాదు. మనకి ఎక్కువ కోపాలు వస్తాయి. ఏదైనా శ్రమ వచ్చిందంటే నీ ద్వారానే వచ్చింది, లేకపోతే పిల్లల ద్వారానే వచ్చింది, వాళ్ళ ద్వారానే వచ్చింది. శ్రమ దేవుడు రాకపోండి, శ్రమ వస్తుంది. కానీ దేవుడు అంటాడు, శ్రమ వచ్చినప్పుడు కోపం రావద్దంట. దానికి ఆయుధం ఏంది తెలుసా, ఓర్పు. హల్లెలూయా. ఓర్చుకోవడం రావాలి, దేవుని వాక్యం గుర్తు రావాలి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా, ఓర్చుకోవాలి. అసలు భర్త అంటే భార్య ఓర్చుకోవాలి, భార్య అంటే భర్త ఓర్చుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలు ఓర్చుకోవాలి, పిల్లలు అంటే తల్లిదండ్రులు కూడా ఓర్చుకోవాలి. నేను తండ్రిని కదా, తల్లిని కదా, నేను ఎందుకు ఓర్చుకుంటాను. ఎఫెసీ గ్రంథంలో ఉంటుంది, మీ పిల్లలకు కోపం రేపొద్దు తల్లిదండ్రులారా మీ పిల్లలకు కూడా కోపం రానియొద్దు అని వాక్యం ఉన్నది. తల్లిదండ్రులు కూడా ఉంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులైండి అని ఉన్నది. భర్తలారా మీ భార్యలకు ఏంటి, ప్రేమించుడు అనేది. భార్యలైతే భర్తకు లోబడాలి. హల్లెలూయా. ప్రతి వాళ్ళకు ఉంది వాక్యం. అందుకని ఇక్కడ ఆయుధం ఏంది, శ్రమ వచ్చినప్పుడు కోపం తెచ్చుకోవద్దు, కానీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అనుకోదు. అనిపిస్తుంది, కానీ ఏమనుకోవాలా, వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే వాక్యం చదువుకోవాలి. నేను ఒక ఒక వీడియో చూసిన, దాంట్లో అనుభవం చూస్తుంటే అక్కడ ఏముంది తెలుసా, నీకు బాధ కలిగిందా, బైబుల్ చదువు. నీకు కష్టం అనిపిస్తుందా, బైబుల్ చదువు. కోపం అనిపిస్తుందా, బైబుల్ చదువు. బాధ అనిపిస్తుందా, బైబుల్ చదువు. అట్లా ఒక 5 పదాలకు బైబుల్ చదువు అని ఆన్సర్ వచ్చింది. ఇదేంటి,
కోపం వస్తే బైబిల్ చదవాలంట, బాధ వస్తే బైబిల్ చదవాలంట. అప్పుడు నిజంగా ఆ టైంలో ఎందుకు ఇందాక బ్రదర్ అన్నమాట, ఆ బాధలలో నెమ్మది కలిగజేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందట, ఒక మందు వలె పని చేస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్రమలో ఏమవుతుందంట, ఓర్పు కలిగి ఉంటుందంట. ఓర్పు తర్వాత ఏమవుతుందంట, ఓర్చుకుంటే పరీక్ష. ఇప్పుడు పరీక్ష వచ్చిన ప్రతి చదువుతున్న 10th క్లాస్ అబ్బాయికి 10th క్లాస్ అంటేనే ఒక పెద్ద భయం ఉంటుంది. అట్లని పరీక్ష రాయకుండా ఉంటాడా? రాయకపోతే ఇంకో లెవెల్కి వెళ్ళనే వెళ్ళడు. అంటే మన జీవితంలో పరీక్షలు వద్దు అనొద్దు. ఆ పరీక్ష వచ్చిందంటే దాన్ని రాయడానికి ప్రభు కావలసిన శక్తి. అతను రాత్రి పగలు చదువుతాడు. ఎప్పుడు చదువుతాడండి? పరీక్షలప్పుడు ఎక్కువ చదువుతాడు కదా. అట్లనే మనకు కష్టం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇప్పుడు చేసిన దానికంటే కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి, ఇంకా ప్రార్థన కోరుకోండి. అట్లా పరీక్షలను మనం గెలవాలంట. ఆ పరీక్ష ఏం చేస్తుందంట, నిరీక్షణను కలగజేస్తుంది. హల్లెలూయా. మనకు ఒక నిరీక్షణ ఉంది, తప్పకుండా నేను పాస్ అవుతాను, 10th క్లాస్ అబ్బాయి తప్పకుండా నేను గెలుస్తాను, తప్పకుండా నాకు సహాయం వస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి అసలే కాదు. వాళ్ళకి ఇస్తాడుగా నాకు ఇస్తాడా అనడానికి లేనే లేదు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, నీ తల్లిదండ్రులు పక్షపాతం చూడవచ్చు, అక్క చెల్లెలు పక్షపాతం చూపించచ్చు, ఇంకా నీ బంధువులు ఎవరైనా పక్షపాతం చూపిస్తారేమో, కానీ దేవుడు మాత్రము పక్షపాతి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పక్షపాతి. అది కార్యం కావట్లేదంటే టైం ఉందనుకోవాలి, లేదంటే ఎక్కడైనా పొరపాటు ఉందనుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. లేదు అంత కరెక్ట్గా ఉన్నా కానీ ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఏసేపు జీవితంలో అంత కరెక్ట్గా ఉంది. పోతీఫర్ ఇంట్లో కష్టాలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ తర్వాత ఆ నుంచి జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఏం తప్పు చేయకుండా ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఆయనకు ఒక పరీక్ష. ఆయన ఒక ఉన్నత స్థితిలో ఎదగాలి, ప్రజలు ఏలాలంటే ఆ పరీక్ష కూడా వెళ్ళాలి ఆయన. హల్లెలూయా. ఆ పరీక్ష కూడా వెళ్ళింది కనుకనే అందరినీ కూడా మంచిగా ప్రేమించగలిగింది. ఎందుకంటే కష్టాల ముందు వెళ్ళింది కాబట్టి. హల్లెలూయా. 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 కాబట్టి ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలా. ఓర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే పరీక్షలు వస్తాయి. పరీక్షను గెలవడానికి ప్రార్థన చేయాలా. పరీక్షలను నిరీక్షణ వస్తుందని దాంట్లో ఏం చేయాలంటే అతిశయించాలంట. ఎక్కడ అతిశయించాలంట? దేవుని అందే అతిశయించాలి. ఇల్లు రాగానే అతిశయించొద్దు, కారు రాగానే అతిశయించొద్దు, డబ్బు రాగానే అతిశయించొద్దు. దేన్ని బట్టి? అపోస్తులైన పౌలు అంటాడు, నేను దేవుని కలిగినందుకు నేను అతిశయిస్తున్నాను. నాకున్న దేవుడు ఈ లోకంలో ఎవరికి లేడు, నాకున్న నిరీక్షణ ఎవరికి లేదని నువ్వు 10 సార్లు చెప్పుకో. ఎంత ధైర్యవాళ్ళవో. హల్లెలూయా. ఇల్లు కోసం 10 సార్లు చెప్తాం, కానీ దేవుడి కోసం 10 సార్లు చెప్తాం. దేవుడి కోసం చెప్పి దేవుడు అంటాడు, నన్ను హెచ్చిస్తే నేను నిన్ను హెచ్చిస్తాను. దేవుడు అంటాడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానంటాడు. నువ్వు దేవుని గనపరచు. నిజంగా దేవుని నమ్ముకున్నందుకు నేను దగ్గరాను, దేవుని నమ్ముకున్నందుకు దేవుడు నాకు ఇది ఇచ్చాడు. 10 సార్లు దేవుని గురించి చెప్తానే ఉండు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నట్టు నేను కింద కూడా నడవనియాడు. హల్లెలూయా. నా జీవితం నేను అట్లాగా అనుభవిస్తాను, నాతో వచ్చిన వాళ్ళు కూడా అనుభవిస్తారు. మా ఆడపడుచు నేను అంటుంది, ఇంటి ముందు ఇట్లా దిగగానే సామాన్లు కూడా పోవాలి. మా ట్రైన్కి పోయి ఆ నుంచి టికెట్ తీసుకొని అక్కడి నుంచి పోదాము అది చెప్తున్నారు. లేదు మా ఆమె ఎంత జీతం తెలుసా? 90,000. 90,000 జీతము. 5 రూపాయలు ట్రైన్ టికెట్ కోసమే చెప్తుంది. కానీ 150 రూపాయలు పెడితే ఆటో వస్తుంది వదినమ్మా అంటే, మా అమ్మ ఆటోకి ఎంత అవుతుందో అంటుంది. ఏం కాదులే, ఆటోలో పోదాం, మళ్ళీ ట్రైన్ అదంతా ఎందుకు, నేను ఎక్కుండాలి అన్నట్టుగా నేను చెప్పేసి మళ్ళీ మా బాబు కూతురు నేను ముగ్గురం కలిసి ఆటో ఎక్కుదామంటే వాళ్ళిద్దరు ఎంత అవుతుందో అంటుంది. ఎంత కాదు, మనిషికి 50 రూపాయలు లాగా నేను మాట్లాడితే నీకు ఎందుకని, 50 రూపాయలు అయితే నయమేలే అంటున్నారు. అంతే అవుతుంది అన్నట్టు నీవు మెట్లకి ఇంటి ముందుకు వచ్చిన నిజంగా ఇంటి ముందుకే ఆటోదు. రత్నాన్ని అడిగాడు, ఇంటి ముందుకే ఆటోదు. మేము సోమవారం కూడా వెళ్ళాలంటే ఎంత తీసుకున్నాడు? 150 అన్నాడు. ఇంకా వాళ్ళు తగ్గి అంటే ఏం తగ్గుతామో అడిగిందే 150 అన్నాడు. కరెక్ట్ 140కే తీసుకెళ్ళి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలకి దేవుడు అక్కడ నీకు
కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఏం చెప్తున్నానంటే దేవుని మాటను శ్రద్ధగా విను. దేవునికి ఏం చెప్తున్నాడు, ఏ మాట ఇచ్చాడు, ఏదైతే వాగ్దానం చేసిండో. సంఖ్యాకాండం అంటాడు, నేను అబద్ధం ఆడకు నరుడను కాదు, నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను. కానీ ఎప్పుడు చేస్తావు ప్రభు, ఎప్పుడు చేస్తాను, ఆయన టైంలో తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. నేను కూడా చాలా తొందర మనిషిని, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ టైం నా టైం కాదమ్మా, నా టైంలో నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే తప్పకుండా చేస్తాడు. ఆ నిరీక్షణ అవుతుంది. దేవుడు మాత్రం తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. తప్పకుండా ఇల్లు ఇస్తాడు. తప్పకుండా మనకి ఏదైతే కావాలో అది ఏది కూడా తక్కువ చేయడంట. హల్లెలూయా. దేవునికి ఏది తక్కువ చేయడు. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న సమయంలో దేవుని మాట నేను శ్రద్ధగా ఉన్నాను. నేను భూమి మీద ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ఒకటే మార్గం ఏంటంటే ఆయన మాటలు. పేతురు ఒకసారి రాత్రంతా నేను ఇంకా పాస్టర్ గారు రావట్లేడని నేను చెప్తా ఉన్నాను. మీరేమి కంగారు పడకండి, మళ్ళా ఇచ్చే పాస్టర్ గారు. పేతురు జీవితంలో చూస్తే రాత్రంతా చేపలు పట్టిందంట. ఒక చేపలు దొరికిందా? దొరికింది. మరి ఆయన చేపలు పట్టేట ఆయన కదా, చాలా జ్ఞాపకం మనిషి. ఇంకా చేపలు రాత్రులే ఎక్కువ దొరుకుతాయంట. ఒక్క చేప కూడా దొరకలేదంట. ఆ ప్రయాస దేవుడు చూసినాడు. చూసి ఈ పేతురు వాళ్ళతోనే పోతున్నాడు, ఈరోజు ఏం దొరకలేదని దేవుడు ఆ యొక్క పేతురు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడంటే, పేతురు ఆ వల ముందు పేతురు ఏమిచ్చింది తెలుసా? ధోని ఇచ్చినాడు. ముందు ఆయన యేసుప్రభు అందులో ఎక్కి కూర్చోవడానికి ధోని ఇచ్చిండు. ఆ ధోనిలో కూర్చొని యేసుప్రభు సువార్త చెప్తున్నాడు. ఇంకా అయిపోతుంది కదా, ఇంకా సువార్త ముగించగానే ఇక నేను వెళ్ళిపోతా, ఈ యొక్క ధోనిని నేను ఒడ్డు కట్టేయాలి వేసేయ అని ఆయన ఎదురు చూస్తుంటే, లేదు లేదు నీ కార్యం చేయడానికి ఈ ధోనిలోకి ఎక్కాను. అలేలే. ఎప్పుడు నీ ఓపిక అయిపోయినప్పుడు వస్తాడు దేవుడు. మనమేమనుకుంటాం అంటే ఇక నాకు ఓపిక లేదు, అంత అయిపోయినట్టు ఏందయ్యా అంటే అదే కావాలి దేవుడికి. ఏం కావాలా? నీలో ఇంకా నేను చేస్తా అన్నదంతా అయిపోవాలి. అలేలుగా. నేనేం చేయలేదు ప్రభా, ఏమైనా చేయాలంటే నువ్వే చేయగలవా అని ఆయన మీద ఆధారపడు. ఏం చేస్తాడు తెలుసా? అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఆ పేతురు అంటున్నాడు, అయ్యా అందరు వెళ్ళిపోయారు అన్నప్పుడు అప్పుడు పేతురుని అంటాడు, పేతురు ఈ కుడి వైపున ఒక వల వేయంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా రాత్రంతా ఈ కుడి వైపున కాదు, ఈ సముద్రం అంతా తిరిగానయ్యా, ఒక్క శాపము దొరకలేదు అని అంటున్నాడు. అయినా నేను నీ మాట చొప్పు నేను వేస్తాను, అది కావాలి. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, వేసిన కాబట్టి నేను వేయను బలవా అంటలేడు. ఆయనకు ఓపిక అయిపోయింది. రాత్రంతా కష్టపడ్డాడు, ఇంటికి వెళ్ళిపోవాలని అవునాడు. కానీ ఒక ఆశ చూపించిన ఏమన్నాడంటే, దేవుడు చెప్పాడు కనుక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కనుక అయ్యా నీ మాట మీదకి నేను వేస్తానని కుడివైపులకు వల వేసేసరికి ఎట్లొచ్చినాయండి చేపలు? ఏ మూల నుండియో ఆ చేపలు కానీ 2 దోణెలు మునుగునంత చేపలు. అక్కడ ఒక హాస్పిటల్ చెప్తాడు, ఒక చేప కూడా నేను ఆ వలలో గోని అంటలేమాట. ఏమంటున్నాయంట? ఏ మూలనున్నా చేపలన్నీ వచ్చి ఆ ఒక్క దగ్గరే ఉన్నాయేమో. ఆ వల వేయగానే ఆ యొక్క మరి వల నిండిపోయినంత చేపలు వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నీ కొరకు అలా చేస్తాడు. ఏ మూలనున్నా కానీ నీ కొరకే తీసుకొస్తాడు. అది నీ కొరకు సిద్ధపరిచిందంటే ఎవరిని ముట్టుకొనియాడు. హల్లెలూయా. ఆనందం నాకుంది. నీ కొరకే అది ఏర్పరిచేస్తే ఎవరిని ముట్టుకొనియాడు దేవుడు. హల్లెలూయా. ఆ విషయానికి వస్తే ఎస్తేరు జీవితంలో చూశాను కొడుకుల స్త్రీలందరూ వచ్చారు, కానీ ఎస్తేర్నే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎస్తేరే రాణిగా ఎన్నుకోబడదు. అందులో ఏ క్వాలిటీలు ఎస్తేర్కి లేదు. ఏ క్వాలిటీలు ఉన్నాయా? ఏం లేవు. ఎందుకు? కృప మాత్రమే పొందుకుందంట. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం చెప్తున్నా, దేవుని కృప పొందుకో. అందరి ఎదుట దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. దేవుని వాక్యాన్ని బట్టి శ్రద్ధగా విన్నాం. ప్రభువా నీ మాటకి నేను లోబడతానయ్యా. వినటం మనం దేవుని మాట వినాలి. ఈ లోకంలో ఏం వింటున్నాం? వార్తలు వింటున్నాం, వీడగూడని వింటున్నాం. అవి విన్నప్పుడు అవి వెంటనే వదిలిపెట్టాలి. ఇతరులకు జరిగినవి మనకు జరగవండి. అవన్నీ వింటున్నప్పుడు ఏంటంటే ఇదంతా దేవుని రాకడ కొరకు. అన్నిలో జరిగిన మనకు అసలే జరగవు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోటి తెలుసునా, దేవుని బిడ్డలకు యాజ్ఞలు జరగనే జరగదు. అదొకటి బాగా నమ్మదు.
దేవుని దూతలు మనకు ముందుంటారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం భయపడకండి. నీకు అసలు దేవుని వాక్యం అంతా దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలకు మనకి ఏ కీడు జరగలేదు. అందుకే ఏమంటున్నాడంటే నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడమ పక్కన 10,000 మంది కొన్నాం, అపాయము నీ యొద్దకు రాదు అంటే. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాటనే శ్రద్ధగా వింటారు ప్రభా. ఆ మాట నువ్వు ఏదైతే చెబుతున్నావు, పేతురుని మాట విని వల వేశాడు ప్రభా. తన జీవితంలో ఓపికనే లేదు, తన జీవితంలో అంత రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక మాట అంటున్నాడు పేతురు, అయ్యా నీ మాట మీద నేను వేస్తాను ప్రభా. అయ్యా నేనైతే ప్రయాసపడ్డాను, కానీ నీ మాట మీద నేను వేస్తాను. అప్పుడు ఆ యొక్క మరి విస్తారమైన చేపలను చూడగలిగాడు. ఈ మధ్యాహ్న సమయంలో నేను నాది అనేది మనం తీసేసుకోవాలి. మొట్టమొదటిగా మనిషికి ఉండేది ఏంటంటే నేను నాది. ఇంట్లో ఎప్పుడు కూడా నాది నీది నేను నువ్వు అట్లా అననే ఉంది. ఎందుకంటే మనం అందరం దేవుని పిల్లలం కాబట్టి కుటుంబానికి అందరం మనది నాది అని అనుకుంటా దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి అందరం ఐక్యతతో ఉండాలి. నేను అనేది అసలు తీసేయాలి. ప్రార్థన చేసినప్పుడల్లా అలాగనుకోండి, ప్రభువా నేననే సభ నా జీవితంలో రావద్దయ్యా, నాది అనే సభ నా జీవితంలో రావద్దు. ఏం చెప్పాలా? ఏదైనా ఇచ్చిందంటే దేవుడు ఇచ్చిండండి. హల్లెలూయా. దేవుడు ఇల్లు ఇచ్చాడు, దేవుడి బండి ఇచ్చాడు, దేవుడు మంచి భార్యని ఇచ్చాడు, దేవుడు మంచి భర్తని ఇచ్చాడు, దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు. అన్నిటిని బట్టి దేవుడి కృతజ్ఞతలు. ఏదైనా నేను కలిగి ఉన్నానంటే అది దేవుడు ద్వారానే అని నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అన్నిటిలో దీవెన ఇచ్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.